నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కష్టార్జితాన్ని వైసీపీ అవమానిస్తోందంటూ భగ్గుమన్న టీచర్లు. విమర్శలను తిప్పికొడుతూ విజయవాడలో భారీ ర్యాలీ. ఎమ్మెల్యేలు పోరాడాల్సింది అసెంబ్లీలో, వీధుల్లో కాదన్న స్పీకర్. సభకొస్తే అన్ని అంశాలపై జగన్కు సమాధానాలు ఇప్పిస్తానని హామీ. కోనసీమ జిల్లాలో ఏటీఎం చోరీకి దొంగల విఫలయత్నం. మిషన్ ధ్వంసం చేసిన డబ్బు రాకపోవడంతో వదిలేసి పరారీ. వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు. గొప్ప రాజనీతిజ్ఞుడిని కొనియాడిన ప్రధాని. బాలీవుడ్ నటులకు మహారాష్ట్ర ఎఫ్డీఏ షోకాజ్ నోటీసులు. పాన్ మసాలా బ్రాండ్ల కంటెంట్ను తొలగించాలని ఆదేశం. ఆత్మగౌరవ ర్యాలీ పేరిట విజయవాడలో డిఎస్సి 2025 విజేతలు ర్యాలీ చేపట్టారు. 4 జిల్లాల నుంచి టీచర్లు తరలివచ్చారు. వైసీపీ చేస్తున్న విమర్శలపై భగ్గుమన్నారు. విజేతలను అవమానిస్తే ఊరుకోమంటూ గలమెత్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ర్యాలీగా తరలివస్తున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు ఈ ర్యాలీ, భారీ ర్యాలీ కొనసాగుతోంది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు తరలివస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. అంబేద్కర్ విగ్రహం వరకు కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇవాళ 4 ఉమ్మడి జిల్లాల్లో కూడా అభ్యర్థులు వచ్చి మేము ఇది మెగా డిఎస్సిలో ఉద్యోగాలు కష్టపడి సాధించాం, ఇది డగా డిఎస్సి కాదు, వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారం అంతా కూడా దుష్ప్రచారం అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళతో కొంతమంది అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా కష్టపడి సాధించారు ఈ టీచర్ జాబ్? ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మై నేమ్ ఈస్ గోపాల్. ఐఎమ్ ఫ్రమ్ ఆక్విడ్ ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. యాజ్ ఆఫ్ నో నేను ఇప్పుడు పెదనిండ్ర కాలనీ స్కూల్లో పనిచేస్తున్నాను. 2025 డిఎస్సిలో నేను 49th ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు. నేను మోర్ దాన్ 3 years కష్టపడ్డాను దీనికోసం. అండ్ ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ కూడా నైట్ పూట 2 వరకు చదువుకునేవాడిని. నేను ఏ లంచం పెట్టలేదు, చాలా మెరిట్ మీద వచ్చాను. 2024 టెట్లో నాకు 122 వచ్చాయి 150కి. నేను అలాగా మెరిట్ ద్వారా నేను బిఎస్సీ ఇంగ్లీష్లో నాకు 49th ర్యాంక్ వచ్చింది. అలాగా ఈ వేదిక మీద నేను సీఎం సార్కి, అలాగే లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది చాలా క్లీన్గా జరిగింది, ఎక్కడ ఫ్రాడ్ జరగలేదు. చెప్పండి, మీరు టీచర్ జాబ్ ఎంత కష్టపడి సాధించారు? వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారం ప్రకారం ప్రలోభాలు ఏమన్నా గురయ్యారా? రాత్రి పగలు కష్టపడి సాధించారు? ఎటువంటి ప్రలోభాలు లేవండి. రాత్రి పగలుగా 7 years చదివితే కానీ రాలేదు. వాళ్ళు 5 years ఉన్నప్పుడు కూడా డైలీ ప్రిపేర్ అయ్యాం. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అనేవాళ్ళు, కానీ అస్సలు డిఎస్సి తీయలేదు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టారు. దాని ప్రకారమే డిఎస్సి తీయడం జరిగింది. దాని ప్రకారం ఇచ్చిన మాట ప్రకారమే డిఎస్సి తీశారు. 7 years 8 years చదివితే కానీ రాలేదు. ఎటువంటి అవకతవకలు జరగలేదండి. సార్ 2018లో ఆఖరిసారిగా చంద్రబాబు గారు వదిలినటువంటి డిఎస్సిలో 6 మార్కులో జాబ్ పోయిందండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు కూడా ఎలాంటి డిఎస్సి వదలకుండా మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి మొదటి సంతకం డిఎస్సి చేసి అభ్యర్థులు కేటాయిస్తే, రిక్రూట్ చేస్తే దాని మీద నిందలు చేయడం సరికాదండి. మాజీ ముఖ్యమంత్రి గారు తెలుసుకోండి, నిందలు మానుకోండి. మా మీద నిందలేసే ప్రయత్నం చేయొద్దు. మీరు 6 సంవత్సరాలు మమ్మల్ని నిరీక్షణ చేసి, ఆ నిరీక్షణ కాలంలో కూడా మేము చదువుతూ అలసిపోయి చంద్రబాబు గారు వచ్చి మొదటి సంతకం పెట్టంగానే మొదటి సంతకంలోనే మేము ఈ డిఎస్సిలో జాబ్ సాధించి సంవత్సరం అక్టోబర్ 11 స్కూల్లో జాయిన్ అయ్యి మేము ప్రశాంతంగా పిల్లలతో జాబ్ చేసుకుంటే మా మీద ఈ నిందలేయటం సరికాదండి. మాజీ ముఖ్యమంత్రి గారు, ఇది నిజం తెలుసుకోండి.
మేము సిద్ధం, ఎలాంటి చర్చకైనా సిద్ధం, మా సర్టిఫికేట్లు తీసుకొస్తాం, నువ్వు టెక్స్ట్ బుక్లు తెచ్చుకో, ఏ లైన్ ఎక్కడుందో అడుగు, మేము చెప్తాం. మేము ఈ నిందల్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి, కష్టపడి సాధించాం. మేము అవనగడ్డ నుంచి వచ్చామండి. మేమైతే మాత్రం ఈ డిఎస్సి చాలా పారదర్శకంగా నిర్వహించారు. మేమైతే ఎవరికి కూడా 1 రూపాయి ఇవ్వలేదండి. ఎంతో కష్టపడి చదివి ఈ డిఎస్సిలో ఉద్యోగం సాధించడం జరిగింది. మేము కూడా అమరగడ్డ నుండి వచ్చామండి. మేము 3 సంవత్సరాలు కష్టపడి చాలా చక్కగా టెట్లో కూడా మంచి స్కోర్ ఉండి జాబ్ సాధించడం జరిగిందండి. 4 జిల్లాల నుంచి ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ మెగా డిఎస్సి ఆత్మగౌరవ ప్రదర్శన పేరిట ఒక భారీ ర్యాలీ విజయవాడ బందర్ రోడ్లో నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చి ఉపాధ్యాయులు వాళ్ళ అభిప్రాయాలు అయితే వెలుబుస్తున్నారు. ఎంతో కష్టపడి సాధించామని చెప్తున్నారు ఈ టీచర్ జాబు. చెప్పండి, వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారానికి వాళ్ళు మీరు వ్యతిరేకంగా ఈ భారీ ర్యాలీ చేస్తున్నారు. ఏ ఊరి నుంచి వచ్చారు? మీ ప్రతిభతో ఎలా ఈ కొలువు సాధించారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు వంశీకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా. నేను రాష్ట్రంలో నిర్వహించిన మెగా డిఎస్సిలో నేను 3వ ర్యాంక్ సాధించడం చదివింది ఎస్సిటీలో. అయితే మేము 6 సంవత్సరాలుగా అహర్నిశలు అవనగడ్డలో కష్టపడి ఉద్యోగం సాధిస్తే ఈ నిరాపనిందల వల్ల మాకు ఆత్మఘోష కలుగుతుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ నిందలు వేయడం మానేసి మా కష్టాన్ని గుర్తించి మీకున్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు చాణక్య అండి. కృష్ణా జిల్లాలో 50th ర్యాంక్ సాధించామండి. మేము ఎంతో కష్టపడి మేము జాబ్ సాధించామండి. కానీ మీరు 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నాయకుల్లో ఉండి మీరు 5 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. కానీ మేము ఇప్పుడు ఇంత కష్టపడి మేము ఈ జాబ్ తీసుకుంటే మీరు ఇలా డగా డిఎస్సి అని చెప్పి మోసం చేసి ఉద్యోగం సాధించామని చెప్పి మీరు ఎలా అంటే మాకు ఎంతో బాధాకరంగా ఉందండి. మీరు ఇక నుంచి అయినా సరే మీరు ఇలాంటి మాటలు మానుకుని మా ప్రతిభను గుర్తించాలండి మీరు. థ్యాంక్ యూ. ఎస్ఏ హిందీ సాధించామండి. మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ఎస్ఏ హిందీ సాధించామండి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి మేము సాధించిన జాబ్ కోసము మేము మరలా దీనికోసం మా గౌరవ ప్రధానం కాపాడుకోవడానికి మరలా మేము ఇక్కడ ర్యాలీ చేయాల్సి వస్తూ ఉంది. మమ్మల్ని అగౌరవించినందుకై మమ్మల్ని ఎంతో కష్టపడి మేము సాధించిన ఈ జాబ్ కోసం మేము మరలా మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సి వస్తూ ఉంది. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళను మీరు ఏ విధంగా సరే మీరు వారికి బదులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. పెద్ద సంఖ్యలో మహిళా అభ్యర్థులు కూడా ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. చెప్పండి, మీరు చెప్పండి సార్. ఈ డిఎస్సి మొదటి నుంచి ప్రతిదీ పారదర్శకంగానే జరుగుతూ ఉంది సార్. రిజర్వేషన్ పరంగా చూసినా మనకి రిక్రూట్మెంట్ పరంగా చూసినా రిజర్వేషన్ పరంగా చూసినా లేదా రిక్రూట్మెంట్ పరంగా చూసినా ప్రభుత్వం అన్నీ ముందే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాతే ఈ డిఎస్సిని ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. అందులో మేము అంటే 2-3 సంవత్సరాల పైనే కష్టపడి ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి విజయం సాధించడం జరిగింది. అయితే దీనిపైన బురద చల్లడం అనేది మంచి పద్ధతి కాదు. ఒకసారి నిజం తెలుసుకుని దీనిపైన రియాక్షన్ అనేది తగ్గించుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఉపాధ్యాయ పోస్ట్ ఎలా సాధించారు? సార్ మేము కష్టపడి చదువుకొని పోస్ట్ వచ్చింది సార్. మెరిట్లో వచ్చినాకే జాబ్స్ వచ్చినాయి సార్. మాకు ఇంగ్లీష్ సార్, ఎస్ఏ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సార్. మేము 3 years ప్రిపేర్ అయ్యాం సార్ కోచింగ్ తీసుకొని. అందులో మంచి మార్క్స్తోనే మేము వచ్చాము సార్. ఎలాంటి అన్యాయం మాకు జరగలేదు. అంటే తీసుకున్న రిక్రూట్మెంట్ కూడా కరెక్ట్గానే చేశారు సార్. ఇది దగా కాదు సార్, ఇది మెగా డిఎస్సి. మేము యాజ్ ఏ హౌస్ వైఫ్ ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యి ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాన్ని సాధించాం. చావో రేవో లైఫ్ అండ్ డెత్ అన్నట్టు చదివాము. అంత కష్టపడి సంపాదించిన ఈ ఉద్యోగాన్ని వాళ్ళ దగా డిఎస్సి అంటే మేము ఒప్పుకోము. చాలా జెన్యూన్గా జరిగింది. అంతే సార్, చాలా కష్టపడితే తెలిసింది సార్ ఆ విలువ. ఎంత కష్టపడి చదివాము ఒకసారి మా బుక్స్ చూసి చూడమనండి. ఇవాళ మీకు బ్లూ గీతలు తప్ప బ్లాక్ ఇంకు కూడా కనపడదు. ఆ విధంగా చదివాము. ఇంకా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాము. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. దీన్ని రాజకీయం చేయకూడదు. అంతే. ప్రభుత్వం అధికారులు చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు ఈ రిక్రూట్మెంట్ ఎలా చేశారు అనే దాని మీద. అయినా కూడా ఇప్పటికీ కూడా మీ మీద
ఇది మీ విచారణ చేయాలి, దగా డిఎస్సి అంటున్నారు. అట్లాగే దీన్ని భవిష్యత్తులో సరిచేస్తామని కూడా చెప్తున్నారు. దీని మీద ఏమంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే విమర్శల మీద? లేదు, చాలా జెన్యూన్గా క్రిస్టల్ క్లియర్గా జరిగింది. అక్కడ అసలు వెరిఫికేషన్లో కూడా ఏ చిన్న తప్పున్నా వాళ్ళు ఒప్పుకోలేదు. అన్నీ క్లియర్గా చూశారు. వెరిఫికేషన్ మేము మార్నింగ్ వెళ్తే మాకు నైట్ 11:30 అయింది. అంత స్పష్టంగా చేశారు. మార్క్స్ ఆధారంగా కానీ మాకు వచ్చిన మార్క్స్ ఆధారంగా ముందే కొంతమంది వేస్తారు కదా సార్ ఎవరికి వస్తుంది అని, వాటిల్లో మేము ఉన్నాం కూడా. క్లియర్గా వచ్చింది. అసలు ఇందులో ఎలాంటి అన్యాయం జరగలేదు. కష్టపడ్డవాడికే తెలిసిద్ది సార్ ఈ విలువ. ఏలూరు డిస్ట్రిక్ట్ అండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఈ అసలు గందరగోళానికి తెర, దాని గురించి చెప్తాను సార్ 2 నిమిషాలు. 2023 ఆగస్టు 2వ తారీఖు జీవో నంబర్ 77 అది రిలీజ్ చేసింది జగన్ గారి హయాంలోనే. దాన్ని కూడా అర్థం చేసుకోలేక ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలని కేవలం మమ్మల్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఈ రాజకీయాలు మాకు రాజకీయాలు తెలియవు, మాకు ప్రతిభ మాత్రమే తెలుసు. 7 సంవత్సరాల నుండి ఒక్క నోటిఫికేషన్ లేకుండా 7 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి మేము ఈ ఉద్యోగాలు సాధిస్తే మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఈరోజు కొంతమంది చదువు గురించి ఏమీ అవగాహన లేని వాళ్ళు, జీవోలు అర్థం చేసుకోలేని వాళ్ళు ఈ మెగా డిఎస్సిని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని మా ఉద్యోగ అభ్యర్థులను, నా కష్టార్జితాన్ని అవమానపరుస్తున్నారని, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న విధంగా మాట్లాడుతున్నందుకు మేము ఈరోజు మాకు స్వచ్ఛందంగా వచ్చామండి. ఇది దగా డిఎస్సి కాదు, ఇది మెగా డిఎస్సి. రాత్రింబవులు కష్టపడ్డాము. ఈరోజు ప్రతిపక్షమైన జగన్ గారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ఇచ్చిన హామీలు నెరవేర్చిన కూటమి ప్రభుత్వం మీద అనేక నిందలు వేస్తూ మమ్మల్ని రాజకీయాలుగా లాగుతున్నారు. ఇది మా ఆత్మగౌరవానికి పెద్ద ఛాలెంజ్. దీన్ని నిరూపించుకోవడానికి మేము వచ్చాం. 6 నిమిషాలు కష్టపడ్డాం. రాత్రింబవులు కష్టపడి మేము సాధించిన ఈ కష్టాన్ని హేళన చేస్తూ మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. దీనికి ఖచ్చితంగా మేము పాఠాలు చెప్పే గురువుగారం, ఖచ్చితంగా మీకు గుణపాఠాలు నేర్పించే స్థాయికి వస్తాము. ఖచ్చితంగా ఎక్కడికైనా మేము నిరూపించుకుంటాము. ఎందుకంటే మా కష్టార్జితం అండి ఇది. మీరు గత ప్రభుత్వంలో వైనాట్ 175 అని చెప్పారు. మీరు అధికారంలో రాకముందు ఏం చేశారు? అనేక హామీలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ని మీరేం చేశారు? ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి దగా చేశారు. నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా డిఎస్సి ఇస్తాము, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి దగా చేశారు. మీరు ఒకవైపు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తాన్ని దగా చేశారు, నిరుద్యోగుల్ని దగా చేశారు, ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తామని దగా చేశారు. కాబట్టి మీకు ప్రతిదీ దగాలా కనిపిస్తుంటుంది. మేము కష్టార్జితం పడిన ఈ కష్టాన్ని మీరు దగా డిఎస్సి అంటే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నట్టుగా మీరు ఉన్నారు. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది మా యొక్క ఆత్మగౌరవ సభ. ఇది దీనికి మేము స్వచ్ఛందంగా వచ్చాము. మాకు సంఘీభావం చెప్పిన ప్రతి వ్యక్తికి మా ధన్యవాదాలు. ఈ గవర్నమెంట్కి, ఈ కూటమి ప్రభుత్వానికి మా ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎలా ప్రతిభతో సాధించారా లేకపోతే డబ్బులు ఇచ్చి వచ్చారా? వాళ్ళు విమర్శిస్తున్నట్టు ఎన్నేళ్లు కష్టపడి మీరు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు? నా పేరు నేలవేలు ఎలమంది అండి. మాది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టు. మేము గురజాలండి, నర్సరాపేట, పల్నాడు జిల్లా కోటప్ప కొండ హై స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా చేస్తున్నాను. నేను ఈ డిఎస్ఏ కాదండి, నేను ఈ డిఎస్ఏ కాదు, 2012 నుంచి రాస్తా ఉన్నాను. 2012లో 2 మార్కులతో మిస్ అయింది, 14 1 మార్కుతో మిస్ అయింది, మళ్ళీ 18 2 మార్కులతో మిస్ అయింది. ఇది నేను 4వ అండి అటెంప్ట్ చేయడం. 2025 నాది 15వ ర్యాంకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి. 7 ఏళ్ళుగా 12 ఏళ్ళ నుంచి రాస్తూనే ఉన్నాం. మీరు గత 5 ఏళ్ళుగా ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా తీయని మీరు ఇలా మా నిరుద్యోగుల మీద పడి ఆడటం సరికాదని నేను వినియోగించుకుంటున్నాను. మేము నిరంతరం కష్టపడి చదివి రేయంబగలు సాధించిన ఉద్యోగం అండి. ₹1,00,000 2 లక్షలు పెట్టి కోచింగ్కి వెళ్ళి కూడా అక్కడ ఉండి 2 ఏళ్ల పాటు నిరంతరం ఉండి ఉద్యోగం సాధించాము. మీరు ఇది ఇక్కడ ఉపాధ్యాయుల అభిప్రాయాలు. డిఎస్సి 2025లో చాలా కష్టపడి ప్రతిభతో రాత్రి పగలు చదివి
ఈ పోస్టులు సాధించాం తప్ప వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణల ప్రకారం ఎలాంటి నిజం లేదు. ఇది ప్రభుత్వం మెగా డిఎస్సి ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఇలా విమర్శలు చేస్తే మాత్రం మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది, సహించబోమని మొత్తము కూడా ఉపాధ్యాయులు విజయవాడలో కథం దొక్కారు. ఇవాళ భారీ ప్రదర్శన ర్యాలీ ఆత్మగౌరవ ప్రదర్శన పేట ర్యాలీ చేస్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు సాయికృష్ణ. ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీతో విజయవాడ దద్దరిల్లుతోంది. ప్రతిభతో డిఎస్సిలో జాబ్ సాధిస్తే వైసీపీ అవమానిస్తోందంటూ మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమామహేష్ అందిస్తారు. 2025 మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్న వేళ 2025 మెగా డిఎస్సిలో ఉత్తీర్ణులయ్యి ప్రస్తుతం ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్నటువంటి చాలామంది చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి పలు ప్రాంతాల నుంచి కూడా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు కూడా భారీ ర్యాలీ, ఆత్మగౌరవ ర్యాలీ పేరుతో నినదిస్తూ ఒక ర్యాలీ చేయనున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించినటువంటి ఉపాధ్యాయులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి ఈ డిఎస్సికి సంబంధించి ఎలా జరిగింది, ఇందులో ఏ మేరకు అంటే జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా ఏమైనా అవకతవకలు జరిగాయనే వివరాలను వారు మాట్లాడి తెలుసుకుందాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అయితే జగన్మోహన్ రెడ్డి కానీ అయితే వైసీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్టు ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని మీరు నమ్ముతున్నారా? నేనైతే నమ్మట్లేదండి. ఈ డిఎస్సిలో జాబ్ రావడం అంటే చాలా కష్టం. మేము రాత్రి పగలు కష్టపడి 7 సంవత్సరాల నుంచి బాగా ప్రిపేర్ అయ్యి చాలా కష్టంగా పాయింట్ తర్వాత 5 స్థానాల వరకు కూడా చూశారు. ఆ 5 స్థానాల్లో ఒక్క పాయింట్ తగ్గినా కూడా వాళ్ళకు ఉద్యోగం కోల్పోయారు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉద్యోగం సాధించాము. అలా మేమైతే నమ్మట్లేదు. ఇలా అవకతవకలు అనేవి ఏమీ లేవు. డిఎస్సి అనేది చాలా మందికి కలగా ఉంటుంది. దీనికోసం రాత్రి పౌరులు కష్టపడుతూ ఉంటారు. అలాంటిది గత 5 సంవత్సరాల్లో ఒక పోస్టు కూడా తీయడం మానేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఈ డిఎస్సి మీద ఆరోపణలు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? అది చాలా తప్పండి. మేము ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలతో ఉండి కూడా ఈ డిఎస్సి గురించి చాలా కష్టపడి చదివాము. మేడం గారు చెప్పినట్టు ఇంకా ఇది ఈ ఐఏఎస్ అంటారు, ఆంధ్ర ఐఏఎస్ అని చెప్పేసి డిఎస్సికి నేమ్ కూడా ఉంది. అంతలా మేము ప్రిపేర్ అయ్యి ఇలా వచ్చిన తర్వాత ఇది చాలా ఫ్రాడ్ జరిగిందని చెప్తే మేము చాలా అసలు ఓర్చుకోలేకపోతున్నాం, సహించలేకపోతున్నాం. అసలు ఇది చాలా తప్పండి. ఒక విధంగా మీ ప్రతిభను అనుమానిస్తున్నారు, శంకిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? అదేనండి, మేము చాలా మేము సహించేది లేదండి. మేము చాలా కష్టపడి చదివి వచ్చాము. పేపర్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి అంటున్నారు. అది చాలా తప్పండి. ఎవరికి వాళ్ళకి విడివిడిగా పేపర్లు ఉంటాయి. అది ఆన్లైన్లో జరిగింది. కానీ ఈవెన్ పక్కన వాళ్ళ పేపర్తో కూడా మా పేపర్ కంపేర్ చేయడానికి లేదు. మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ పెట్టి మమ్మల్ని క్వాలిఫై చేశారు. ఇది ఇలా పేపర్లో అవకతవకలు జరిగిందన్నది కూడా చాలా తప్పండి. మేమైతే దానికోసమే దీన్ని అపోజ్ చేయాలనే ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ మాటలు మేము సహించమండి. మేము రాత్రి పగలు బాగా కష్టపడి పిల్లలతో, చిన్నపిల్లలతో వాళ్ళని పక్కన పెట్టి మరి మేము నైట్ పగలు కూడా కష్టపడి చదివాము. అలాంటిది మా మీద అవమానకరంగా మీరు ఇలా చేస్తున్నారంటే మేము సహించేది లేదండి. అందుకని ఇంతవరకు వచ్చాం. అంటే మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరే ఉంటారు? అంటే ఈ మెగా డిఎస్సి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అటన్నిటిని మీరు సమర్థిస్తారంటారా? అట్లే నేను సమర్థించనండి. నేను ఏలూరు నుంచి వచ్చానండి. మా ఫాదర్ వాళ్ళు కూడా టీచర్సే. కానీ మేము ఎన్నో నెలలు కోచింగ్ సెంటర్లో ఉండి చదువుకుని లాస్ట్ ఇయర్ జస్ట్ 4000 పోస్టులు తీస్తారని ఎదురు చూసి టెట్ రిజల్ట్స్ కూడా ఇవ్వకుండా, టెట్ ఎగ్జామ్ రాసి ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు టెట్ ఎగ్జామ్ రాసి టెట్ రిజల్ట్స్ ఇవ్వకుండా వెయిట్ చేసాము. మాకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ సంతకం 16,000 పోస్టుల మీద పెట్టారు. మేము ఎంత ఆస్తి ఎదురు చూసాము, కష్టపడి తెచ్చుకున్నామండి. చిన్నపిల్లలు ఉన్న తల్లులు కూడా వచ్చారు. కోచింగ్ సెంటర్ మేము చూసామండి ఆ కష్టం అంతాను. అలాగే తర్వాత వెరిఫికేషన్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ చాలా పకడ్బందీగా చేశారండి. అందులో ఫెయిర్గానే జరిగింది. ఎక్కడ ఫేక్ జరిగినట్టు ఏమీ లేదు. చిన్న సర్టిఫికేట్ తేడా ఉన్నా మళ్ళీ వెళ్ళి తెచ్చుకోమన్నారు. వాళ్ళు రిజెక్ట్ చేశారు 1-to-1 జరిగినప్పుడు. అందులో ఫేక్ ఎలా జరుగుతుందండి? అలాగే మిగతా డిఎస్సీ లాగా ఇదేమి టైం పట్టలేదండి. మాదే చాలా త్వరగా వచ్చిన డిఎస్సీ. అంత త్వరగా జరగడంలో ఫేక్ లేదండి. మేము అలాగా ఓన్లీ పాలిటిక్స్ కోసం ఇలా డిఎస్సీ ఫేక్ అని మాట్లాడడం, వాళ్ళు తీయకుండా వీళ్ళు ఇచ్చినందుకు దీన్ని నెగిటివ్గా ప్రచారం చేయడం మా అందరి కష్టానికి అవమానం అండి ఇది. అందుకని ఇలా ఈ ర్యాలీ చేయాల్సి వస్తుంది.
ఓన్లీ చదువుకున్న వాళ్ళని, ఓన్లీ గురువుల్ని ఇలా తప్పు పడితే అది ఎంత కరెక్ట్ కాదు కదండి. మీరు చాలా రోజుల నుంచి దీనికోసం ప్రిపేర్ అయ్యని చెప్తున్నారు కదా, అంటే మీకు ఈ నియామక ప్రక్రియ మీద ఒక అవగాహన ఉంటుంది. అలాంటిది వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అంటారు. అసలు అవకాశం ఉందంటారా? లేదండి, ఓన్లీ నేషనల్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఇచ్చారు. అందులో తప్పు జరిగే అవకాశం లేదు. అలాగే 3% వాళ్ళకి ఇచ్చారు, మిగతా వాళ్ళందరికీ మెరిట్లోనే తీసుకున్నారండి. అందులో అసలు తప్పు జరిగే అవకాశం లేదు. అది ఓన్లీ తప్పుడు ప్రచారాలు మాత్రమే. జగన్ అసెంబ్లీకి వస్తే డిఎస్సి సహా అన్ని అంశాలపై మంత్రులతో సమాధానాలు ఇప్పించే బాధ్యత తనదన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రోడ్లపై నోటుకొచ్చింది మాట్లాడే బదులు సభకొచ్చి ప్రశ్నించాలంటున్న శాసనసభాపతితో ఈటీవీ ముఖాముఖి. ఓకే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఏదైతే ఈ సభను 4 రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో అటు ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి బీఎస్సీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సభలో ఎలాంటి బిల్లులు రావచ్చు, ఏ విధంగా ఈ ప్రొసీడింగ్స్ జరుగుతాయని వెల్లడించేందుకు మనతో శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ వర్షాకాల సమావేశాలకు సంబంధించి ఎలా జరగబోతోంది సభ, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? మనకు మొదటి నుంచి కూడా అసెంబ్లీలో ఒక ఆనవాయితీ ఉంది. బీఎస్సీ మీటింగ్ అవుతుంది. బీఎస్సీలో ఆల్ పార్టీస్ వాళ్ళు ఉంటాం కాబట్టి దాంట్లో ఎన్ని రోజులు చేయాలి, ఏ బిల్స్ తీసుకురావాలి, ఇంపార్టెంట్ బిల్స్ ఏంటని చెప్పి ఆ బీఎస్సీ మీటింగ్లో చర్చించి దాని ప్రకారంగా అసెంబ్లీని రన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ బిల్స్ తీసుకుంటామన్నది బీఎస్సీ మీటింగ్లో డిసైడ్ అయిన తర్వాత వెల్లడిస్తే బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ బీఎస్సీ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైం ప్రకారంగా ఈ 4 రోజుల్లో పెట్టాలని అనుకుంటున్నట్టు నాకు అనుకుంటున్నాం. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది 5th డే అయినప్పుడు. అంటే వాళ్ళకి మళ్ళీ ఆ రోజు సెలవు ఇవ్వాలి కాబట్టి ఈ 4 రోజుల్లోనే బిల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఈ అసెంబ్లీని విజయవంతంగా తీయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కొంతమంది అనవసర ఆందోళనలకు లేకపోతే నిరసన కార్యక్రమాలు తలపెట్టేందుకు కూడా ఈ అసెంబ్లీని వేదికగా చేసుకుందాం అనుకుంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు, ఏంటి? అసెంబ్లీలో వేదిక అంటే అసెంబ్లీ బయట చేసుకుంటే అసెంబ్లీలో వేదిక ఎలా చేస్తారు? వాళ్ళు చేసే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నాను, ఈవేళ అసెంబ్లీ అన్నది అన్ని పార్టీ వాళ్ళకి సమానమే, ఒక పార్టీకి 2 పార్టీలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు చూస్తున్నాం బయటనే మాట్లాడుతున్నారు మన ఎగ్జామ్స్ గురించి కానీ ఇవన్నీ కూడా. నేను బయట మాట్లాడడం ఎందుకండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. రండి జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీకి వచ్చి మీరు అడగవలసిన ఏదో అసెంబ్లీలో అడిగితే దానికి సంబంధించిన రిప్లై గవర్నమెంట్ ఇస్తుంది, మీకు మంత్రులు ఇస్తారు. మీరు ఎక్కడో రోడ్డు మీద మాట్లాడి సమాధానం చెప్పమంటే ఎలా చెప్తారు? అసెంబ్లీ వేదిక ఉంది, మీరు ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దానికి మంత్రులు గవర్నమెంట్ కూడా ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ రాకుండా ఎక్కడెక్కడ మాట్లాడుకుంటూ రోడ్డు మీద మాట్లాడుకుంటూ మా సమాధానం చెప్పమంటే ఎందుకు చెప్పాలండి? మీరు ఎమ్మెల్యేలు కదా, వచ్చి మాట్లాడే హక్కు మీకు ఉంది కదా, ఎందుకు రాలేకపోతారు అసెంబ్లీకి? మీరు అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామంటున్నారు కదా, ఎందుకు కలిపి? ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నెంబరింగ్ ఉండాలి సార్. ప్రతిసారి ప్రతిపక్ష హోదా ఎలాగిస్తాను నేను? దానికి ఒక నెంబరింగ్ ఉంటుంది. మరి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి 23, 24 గెలిచారు. అప్పుడు ఏమన్నాడు అతను? ఒక 5 తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోవద్దని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ మాట్లాడాడు కదా. మరి నీకు 11 పెట్టుకుని ప్రతిపక్ష హోదా ఎలాగిస్తాను? నువ్వు ఎమ్మెల్యే ఇప్పుడు రా, మీ ఎమ్మెల్యేలు అంతా 11 మంది వచ్చి ప్రజా సమస్యలని ఎక్కడైనా ప్రభుత్వం తప్పు చేసే తప్పుల్ని అసెంబ్లీలో మాట్లాడితే అక్కడ కన్సర్న్ మంత్రులు ఉంటారు, వాళ్ళ చేత రిప్లై ఇప్పించే బాధ్యత స్పీకర్గా నేను తీసుకుంటాను. రా అసెంబ్లీకి రా, వద్దని ఎవరన్నారు? అలాగే కొంతమంది ఈ శాసనసభ వ్యవస్థని కించపరిచేలాగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఏదైతే అటు శాసనసభ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించి తిలకించడం జరిగిందో దానికి సంబంధించి అవి కేవలం అసాంఘిక కార్యక్రమాలు చేసుకునే వేదికలు తప్ప ఎందుకు ఉపయోగపడవు అని చెప్పి కొంతమంది మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా కొన్ని విమర్శలు చేశారు. అసలు దీన్ని ఎలా చూస్తారు, ఏంటి? ఇది చాలా జోక్ అండి. ఇంకా క్వార్టర్స్ ఓపెన్ చేయలేదు, అసాంఘిక కార్యక్రమాలు ఎలా జరుగుతాయి సార్? కావాలని బురద చల్లడం. కానీ క్వార్టర్స్ ఎవరి కోసం కట్టేవండి? ఎమ్మెల్యేల కోసం. ఎమ్మెల్యే క్వార్టర్స్ అని పేరు, అది పూర్తయింది. దాన్ని ఒక ముహూర్తం పెట్టుకొని అందరికీ అలాట్ చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇంకా చిన్న పర్వాలేదు చేయవలసి ఉన్నారు, ఇది కూడా చేసిన తర్వాత ఎమ్మెల్యేలందరికీ కూడా క్వార్టర్స్ అలాట్ చేస్తాం. దానికి లేనిపోని బురద చల్లడం అసంఖ్య కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. ఎక్కడ చేశారు చెప్పనండి? ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి.
మరి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ లేవా? నేను ఆర్ఎన్బి మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ బ్రహ్మాండ క్వార్టర్స్ నేను కట్టించాను ఎన్టీ రామారావు టైంలో. ఎవరి కోసం? ఎమ్మెల్యేలు ఉండడం కోసం. దాన్ని ఈ విధంగా ఏదో కార్యక్రమాలు చేస్తారు, అసెంబ్లీ కార్యక్రమాలు చేస్తారని చెప్పి మాట్లాడడం ఒక పెద్ద మనిషిగా. అతను ఎన్ని నాన్నగారు అంటే ఇంతకుముందు మంత్రి కూడా చేసినట్టు గుర్తు నాకు. అటువంటి హోదా పనిచేసిన వ్యక్తి ఆ మాదిరిగా మాట్లాడడం ఎంతవరకు సబు చెప్పండి? ఎమ్మెల్యేల కోసం, ఎమ్మెల్యేలు ఫ్యామిలీతో ఉండడం కోసం ఇక్కడ మనకి రాజధాని సెంటర్ కాబట్టి ఉండవలసిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మనం కొత్తగా కడతాం, కొత్త రాష్ట్రం కాబట్టి. దాన్ని ఆ విధంగా ప్రజల దృష్టిలో తప్పుగా మాట్లాడడం అనేది తప్పండి. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోవడానికి కూడా నేను వెనకాడను. ఫైనల్గా ఈ శాసనసభలో అర్థవంతమైన చర్చ జరిగేందుకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు? సభ్యులందరికీ ఎలా చూస్తారు? ఏసీ మీటింగ్లో కొన్ని సబ్జెక్ట్ తీసుకుంటాం. ఆ సబ్జెక్ట్స్ మీద ఎమ్మెల్యేలు అలర్ట్ చేస్తారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు. దానికి సరైన రిప్లై వచ్చి ఏర్పాటు నేను చేస్తాను. చేసి పబ్లిక్ మేము ఏం చేయబోతున్నాం, ఏ కార్యక్రమం చేయబోతున్నాం, ఏ డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకుపోతున్నాం, రాబోయే రోజుల్లో మన ప్లానింగ్ ఏంటి అన్నీ కూడా అసెంబ్లీలో చర్చించి అవన్నీ కూడా ప్రజలకు చేరేలాగా ఏర్పాట్లు అన్నీ చేస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలకు సంబంధించి స్పీకర్ అయ్యన్న పాత్రుడి స్పందన. కెమెరా పర్సన్ నరేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. తాజా అంశాన్ని చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి వద్ద కారు అదుపు తప్పి కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో 2 కోసం గాలింపు చర్యలు విస్తృతంగా సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, మృతుల వివరాలు చెప్పండి. థ్యాంక్ యూ వెంకటేష్. ఈ రోజు తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి వద్ద నరసాపురం కాలువలో కారు గల్లంతైంది. ఈ ఘటనలో ఆ 4 గల్లంతవుగా ఒక వ్యక్తి మాత్రం సురక్షితంగా స్థానికుల సహాయంతో బయటపడ్డారు. ఈ రోజు పోలీసులు అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా మలిక్కిపురం మండలం మోరి గ్రామానికి చెందిన పోతి లక్ష్మీబాను మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది. అలాగే మరొక మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. మాక్టేరు వద్ద నెగ్గిపూడి చించినాడ కాలువలో మరో మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. మొత్తంగా 4 గల్లంతవుగా ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా 2 మృతదేహాలను పోలీసులు గుర్తించడం జరిగింది. రెండో మృతదేహం మోరి గ్రామానికి చెందిన నాగిరెడ్డి సాయి దస్వంత్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ప్రమాదంలో 4 గల్లంతవుగా ఇప్పటి వరకు కూడా 2 మృతదేహాలు గుర్తించడం జరిగింది. మరో 2 కోసం పోలీసులు అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు కూడా కాలువలో విస్తృతంగా గాలిస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్. ఫ్యామిలీ చూసుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏటీఎం చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. ముమ్మిడివారం మండలం అనాథవరంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎంలో నగదు చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. ఏటీఎం వద్ద సీసీ కెమెరా వైర్లు, ప్రింటింగ్ మిషన్ను ధ్వంసం చేసిన నగదు బయటకొచ్చే మార్గం మాత్రం తెరుచుకోలేదు. దీంతో తీవ్రంగా నిరాశ చెందిన దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎల్నినో పరిస్థితి, వర్షాలు ముఖం చాటేసిన దుస్థితి.
ఇలాంటి సమయంలో చెరువును నీటితో నింపాల్సిన అధికారులు ఎంచక్కా ఎండబెట్టారు. ఫలితంగా నిల్వలు అడుగంటి జలాల కోసం గ్రామస్తులు బావురుమంటున్నారు. దాహర్తి తీర్చాలని అధికారులను వేడుకుంటున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో వర్షాకాలంలో నెలకొన్న తాగునీటి ఎద్దడితో ఏం చేయాలో పాలుపోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల కేంద్రంలో 11,000 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. గ్రామస్తుల తాగునీటి అవసరాలకు స్థానిక చెరువే ప్రధాన వనరు. అయితే చెరువులోకి నీరు విడుదల చేయకపోవడంతో నిల్వలు అడుగంటాయి. ఫలితంగా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. వరగాని సమగ్ర తాగునీటి పథకం ద్వారా వచ్చే నీరు పైప్లైన్ లీకేజీల వల్ల దుర్వాసన భరితంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రైవేటు ప్లాంట్లను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. వర్షాలు లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు చెరువు ఎండబెట్టి శుభ్రం చేయడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మాకు నీళ్లు కూడా మంచి నీళ్ళు లేవు, మురుగు కంపు. అసలు ఈ నీళ్లు వాడుకోవటానికే లేవు. మరి ఆ నీళ్లు ఒక పూట వస్తే ఒక పూట అట్లా అవి కూడా మరి అయ్యే సర్దుకొని వాడుకుంటున్నాం. మంచి నీళ్లు కొనుక్కుంటున్నాం. నీళ్లు బాగా ఉండవు, పచ్చగా ఉంటాయి. పురుగులు ముందు స్మెల్ తట్టుకోలేకపోతున్నాం. ఈ ఎట్ట వాడుకుంటున్నారు అంటున్నారు ఎవరు వచ్చినా కూడా. ఏం చేస్తాం, తప్పదు కదా, మాకు అయ్యే పదార్థం అని చెబుతున్నాం. బాటిల్స్ కొనుక్కుంటున్నాం. ఒకరోజు 10 రూపీస్ అంటారు, ఒకరోజు 20 అంటారు, ఒకరోజు 25 అంటారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంత ఇవ్వమంటే అంత ఇస్తున్నాం అంతే. నీళ్లు పెట్టండి చెరువులకి. చెరువు ఇప్పుడు ఎండబెడితే ఎట్లా? మే నెలలోనే ఏప్రిల్లోనే ఎండబెడితే కాస్త చెరువులు ఎండాయి. ఇప్పుడు ఎండబెడితే మాకు ఉపయోగం ఏంటండి? నీళ్లు కావాలి కదా. మీరు డైరెక్టర్ పంపుతా ఉంటున్నారు. అవి కాలాలు సరిలేవు, ఏమి లేవు. వీళ్ళు సొంతగా చేస్తేనో మీరు ఎవరు చేయమన్నారు, సొంతగా అంటున్నారు. గతంలో పెదనందిపాడుకు అప్పాపురం ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందేది. 2019 తర్వాత పంచాయతీ కార్యాలయం కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ కనెక్షన్ కట్ చేసింది. దీంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా మూతపడింది. అప్పటి ప్రాజెక్టును గాలి కొదిలేయటంతో మోటార్లు, పైప్లైన్లు కూడా పాడయ్యాయి. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అప్పాపురం ప్రాజెక్టును పునరుద్ధరించి తాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెరువుల్లోని గుర్రపు డెక్కను యుద్ధ ప్రాతిపదికన తొలగించి తాజా నీటితో నింపాలని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చెరువు చిన్నది, జనాభా పెచ్చు, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు నీళ్లు సాగర్ నీళ్లు వత్తని అంటారు. ఇక్కడికి వచ్చేవాడికి ఆగిపోతే చెరువులో పెడతానికి నీళ్లు ఉండవు. ఊళ్ళో మురుగంతా చెరువులోకి వెళ్ళిపోద్ది. 10 ఎకరాలు కొని చెరువు చేస్తే, ఊరు బయట చేస్తే బాగుంటది. ఈ ఊళ్ళో మాత్రం మురుగు మొత్తం చెరువులోకి దిగుతుంది. పంపులు తిప్పితే అసలు ముఖం మీద నీళ్లు పోసుకోవడానికి కూడా, మొహం కడుక్కోవడానికి కూడా పనికిరావు. పైలట్ ప్రాజెక్ట్ అప్పాపురం ఎందుకు ఆగిపోయిందంటే గతంలో పరిపాలించిన వాళ్ళందరూ కూడా కరెంటు బిల్లు 26 లక్షల రూపాయలు పెండింగ్ పెట్టి దాన్ని మూతన పడేశారు. అందువల్ల ఆగింది. అదే మెయిన్ ప్రాబ్లం. గ్రామంలో కొంతమంది దాన్ని బాగు చేయడానికి పూనుకొని అతుకులేస్తున్నారు. కానీ మెయిన్ ప్రాబ్లం కరెంట్ అనేది అక్కడ లేదు. మోటార్లు నడవకుండా నీళ్ళు అనేవి ఇక్కడ రావు. నీళ్లు లేవు. నీళ్లు లేని పరిస్థితుల్లో ఇప్పుడు అప్పాపురం ప్రాజెక్ట్ ఒకటే ఆధారం. దీన్ని లైన్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు ఒక్కో పైపుకి దాదాపు 25,000 ఖర్చు అయింది. ఒక హోల్ పడిందంటే ఇప్పుడు మేము లీకులు ఆల్రెడీ గత 8 నెలల క్రితం సెట్ చేశారని కొంత వదిలేరు, అంతా లైన్లోకి వచ్చింది. పెదనందిపాడులో సమగ్రంగా తాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 20 కోట్ల రూపాయలతో గతంలో అంచనాలు రూపొందించారు. ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అందుబాటులో ఉన్న వనరులు, సౌకర్యాలను ఉపయోగించి తాగునీటి సమస్య లేకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్లో పనులకెళ్లే కార్మికుల భద్రతకు అధికారులు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారు. టన్నెల్లోకెళ్లే ప్రతి కార్మికుడికి ముందుగా ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. టీబీఎం తొలగింపు, గ్యాస్ కటింగ్ పనులు చేసే సిబ్బందికి ప్రత్యేక దుస్తులు, మాస్కులు, చెవుల రక్షణ పరికరాలు అందిస్తున్నారు. మరింత సమాచారం వెలిగొండ భద్రతా అధికారి మంజునాథ్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. వెలిగొండ ప్రాజెక్టులో ఈ నిర్మాణ దశలో వస్తున్నటువంటి కార్మికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే లోపలికి వచ్చే ప్రతి వ్యక్తి ధరించాల్సిన దుస్తువులు, వీటన్నిటికీ సంబంధించినట్టు సేఫ్టీ అధికారిని కూడా నియమించారు. ప్రస్తుతం అయితే ఆ సేఫ్టీ అధికారి మంజునాథ్ మనతో ఉన్నారు. లోపల పనిచేసేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సురక్షితంగా కార్మికులు ఎలా పనిచేయాలి అనేది ఆయన చూసుకుంటుంటారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. ఈ సేఫ్టీ విధంగా ఒక కార్మికుడు లోపలికి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వచ్చేటప్పుడే వాళ్ళకి ఎలాంటి పరీక్షలు చేసి లోపల పంపిస్తారు? టన్నెల్కి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ మ్యాండేటరీ హెల్మెట్, షూ, హ్యాండ్ గ్లౌస్ అండ్ ఎయిర్ ప్లగ్స్ అయ్యాయి. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు వర్క్ అనేది ఫిట్ ఉండాలని, ఫిట్ లేదని మందు తాగి ఉంటే అట్నే రిటర్న్ పంపిస్తాము. తాగకపోతే లోపల ఎంటర్ చేస్తాము. ఫిజికల్ టెస్ట్ కూడా జరుగుతుంది. బయట హెల్త్ చూస్తుంటే బయట పంపిస్తాము. ఓకే, ఇతను పని చేయడానికి రెడీగా ఉన్నాడు టన్నెల్లోకి అంటే లోపల పంపిస్తాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక టీబీట్ అనేది
పని చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, వెల్డింగ్ చేసేటప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవాలి, కాంక్రీట్ వర్క్ చేసేటప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఏంటి ఎగ్జాంపుల్? ఇప్పుడు గ్యాస్ కట్టిన సమయం వచ్చినప్పుడు పీపీ సపరేట్ పీపీ ఉంటుంది, గ్యాస్ సేఫ్టీ స్టీలు, గాగుల్స్, ఫుల్ ఎప్రాన్ ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు అక్కడ వెళ్తే గ్యాండీ దగ్గరికి వాళ్ళకు మాస్కులు ఇస్తాం సపరేట్గా, ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి. డస్ట్ ఉంటుంది, ఇయర్ ప్లగ్స్ అని ఇయర్ ప్లగ్స్ చెవులో పెట్టుకుంటే సౌండ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సౌండ్ రెడ్యూస్ చేసి చెవులకు ఎలాంటి డామేజ్ రాకుండా ఉంటుంది, దానికోసం పడతాము. తర్వాత వెహికల్ ఎంటర్ అయినప్పుడు ఒకసారి డ్రైవర్స్ అందరూ పీపీటీ ఇస్తాము, రెడ్ సిగ్నల్ ఎక్కడికి ఏం ప్రమాదాలు జరుగుతున్నాయా, ఇలాంటి సేఫ్టీ జాగ్రత్త తీసుకోవాలి, క్రాసింగ్ దగ్గర ఎలా, ఒక వెహికల్ ఎదురు వచ్చేప్పుడు ఎలా సైడ్ తప్పుకోవాలి, కమ్యూనికేషన్ ప్రాపర్. సెక్యూరిటీగా ఇన్ఫార్మ్ చేస్తాము, లోపల ఏ వెహికల్ ఏమైనా బ్రేక్ డౌన్ అయితే అక్కడ వెహికల్ ఆపండి, ఇక్కడ పలానా ప్లేస్లో ఆర్డీ దగ్గర గ్యాండీ దగ్గర బ్రేక్ డౌన్ అయింది, మెకానికల్ తొందరగా పంపించండి, క్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒక మ్యాప్ ద్వారా కమ్యూనికేషన్ అవుతూ ఉంటాం. వెహికల్స్ కానీ ఈ ఎక్కడైనా ఆగినప్పుడు లేదా బ్రేక్ డౌన్ అయిన సమయంలో కమ్యూనికేషన్ అంటే దీని లోపల గాలి ఆడటమే కష్టంగా ఉంటుంది, అలాంటిది సిగ్నల్ అనేది పూర్తిగా పడిపోతుంది. కానీ మీరు ఈ సంభాషణ అనేది ఎలా చేస్తారు? వైఫై ద్వారా కమ్యూనికేషన్ అవుతాం. ఇక్కడ గ్యాండీలు 4 ఉన్నాయి, ప్రతి గ్యాండీ దగ్గర ఆడిట్ దగ్గర వైఫై వస్తుంది. బయట ఒక మనిషి సెక్యూరిటీ గార్డ్ అలర్ట్గా ఉంటారు, యాక్సిస్ దగ్గర ఉంటారు, గ్యాండీ దగ్గర కమ్యూనికేషన్ ఉంటుంది. ఏం కావాలనే కమ్యూనికేషన్ గ్యాండీ ద్వారా, ఇంజనీర్లు, సూపర్వైజర్లు, సెక్యూరిటీ ఆల్ కమ్యూనికేషన్ అవుతుంటాం వాట్సాప్ ద్వారా. ఇలాంటి బ్రేక్ డౌన్ అయితే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది తొందరగా, విత్ ఇన్ 10 నిమిషాలు రెస్పాన్స్ అవుతారు ఏ ప్రాబ్లం వచ్చినా. అలాగే ఒక వాహనం ఎదురుగా వస్తే ఇంకొక వాహనం తప్పుకోవడానికి కొన్ని చోట్ల మాత్రమే బ్రిడ్జ్ లాగా పక్కన సైడ్ తీసుకున్నారు. అది ఎన్ని డిస్టెన్స్ ఎంత దూరంలో ఇచ్చారు, అలాగే సిగ్నల్ పరంగా అంటే ఓన్లీ హార్నల ద్వారా కాకుండా లైట్ డిమ్ కొట్టడం అనే కాన్సెప్ట్ ద్వారానే వెళ్తున్నారు. ఏంది ఆ ప్రాసెస్? ఎలా? ఎదురుగా వెహికల్ వచ్చేటప్పుడు ముందు వెహికల్ 400 మీటర్స్ కి ఒక రెడ్ లైట్ ఉంటుంది. 4 అంటే ఎవరు ఫ్రంట్ ఉంటే వాళ్ళు 400 సైడ్ తగ్గుకుంటారు, ఆపోజిట్ వాడు వచ్చేస్తారు. లోడ్ బండి అయితే ముందుగా దాని ప్రయారిటీ ఇస్తారు, అన్లోడ్ వెహికల్ అయితే కొంచెం సైడ్కి ఇస్తారు. కమ్యూనికేషన్ అది నేను ఒకేసారి 2 ఫుల్ లోడ్ వెహికల్స్ వస్తాయి, అప్పుడు డిఫ్ ఆన్ అని ఇస్తారు, ఆన్ ఆఫ్ కొడతారు. అప్పుడు అతడు ఎదుటోడు వచ్చేవాడు కొంచెం సైడ్ తీసుకుంటారు, లేకపోతే రివర్స్ పోవడం కానీ ముందు రౌండ్ ఎక్కడం జరుగుతుంది. వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యింది, అప్పుడు అక్కడ పరిస్థితిలో ఎవరు లేరు, ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. ఆ డ్రైవర్ మీకు ఎలా కమ్యూనికేషన్ ఇస్తాడు? వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ ఇస్తారు. లోపల వైఫై ఉంది, అది తన సూపర్వైజర్ ఇన్ఛార్జ్ చేస్తారు. అక్కడ వెళ్ళి తనకు సంబంధించిన అందరూ వచ్చి బ్రేక్ డౌన్ క్లిక్ చేస్తారు. ఓవరాల్గా ఈ టన్నెల్ 2 టన్నెళ్ళు కూడా పూర్తిగా పూర్తి అవుతా ఉన్నాయి. ఈ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, మీ అనుభవం ఏంటి? నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ నేను ఇక్కడ జీఈటీగా జాయిన్ అవ్వడం వల్ల టన్లో ఎక్కువ చాలా జాయిన్ చేసుకున్నాను. టన్నెల్ లోపల గ్యాస్ లెవెల్ ఎంత ఉన్నాయి, ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉన్నాయి, టన్నెల్ ఎంత అయినప్పుడు అలా బీపీ కానీ హెల్త్ కండిషన్ కానీ చెక్ చేసి పంపిస్తాము. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో అతనికి ఏదైనా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం కానీ ఏదైనా అస్వస్థకు గురైతే అతని పరిస్థితి ఏంటి? మేము ఫస్ట్ ఎయిడ్ చేస్తాము, వెంటనే ఒక అంబులెన్స్ రెడీగా ఉంటుంది సైట్లో, దాన్ని కమ్యూనికేషన్ చేసి తను పంపిస్తాము, బయటికి హాస్పిటల్ పంపిస్తాము. మనకు ఆల్రెడీ 24 hours ఒక డాక్టర్ అవైలబుల్ ఉంటారు, మెయిన్ సైట్లో ఉంటారు. మన కమ్యూనికేషన్ అయితే అతను వచ్చి చెక్ చేసుకొని తీసుకుపోతారు. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడు ఇక్కడ సేఫ్టీ అధికారులు అయితే పనిచేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ITV న్యూస్, వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్దార్ గౌతులచ్చన్న జయంత్యోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి అనగానే మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. పెద్దలు చెప్పారు, కానీ ఎప్పుడు కూడా అతను పేదల పట్ల పోరాటం చేసేవాళ్ళు తప్ప ఎప్పుడు కూడా స్వార్థం కోసం ఎప్పుడు పోరాటం చేయలేదు. ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు, చాలా పేద కుటుంబంలో పుట్టాడు. కానీ గాంధీ గారి పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహం అవచ్చు, స్వతంత్రం అవచ్చు, అన్నింటిలో కూడా పాలు పంచుకుని ఆయన యొక్క పటిమని అందరికీ చూపించి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని వారు సాగించారు. అలాగే ఏదైతే ముఖ్యంగా అందరూ చెప్పారు, గీత కార్మికుల కోసం వారికి హాని జరిగే విధంగా అప్పుడు ప్రకాశం పంతులు గారు కొన్ని ఆర్డినెన్స్లు తీసుకొస్తా ఉంటే వాటిపైన వ్యతిరేకించి వారి గవర్నమెంట్ పడేసిన ఘనత, అంటే ఒక పేద బడుగు బలిగిన వర్గాలు ఎవరైతే ఉన్నారో గీత కార్మికులు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూడను, తప్పకుండా దానికోసం ఎంత దూరమైన పోరాటం చేస్తానో ఆ ప్రభుత్వాన్ని కూడా పడగొడతానని చెప్పేసి దమ్ముగా పడగొట్టిన గొప్ప వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న. వారి గురించి చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి 100,000 కార్యక్రమాలు వారి ఉన్నాయి. అందరూ కూడా వారి జీవితంలో కూడా వారికి సర్దార్ గౌతులచ్చన్న ఉన్న పైన చెప్పారు, పార్సారి గారు చెప్పారు, మా కొనకల నారాయణ గారు కూడా చెప్పారు. నేను మాత్రం ఒకసారి చూశాను వారిని, ఒకసారి ఏంటో అని మాట్లాడారు. అంటే మా తండ్రి గారికి వాళ్ళకి పరిచయం ఉన్నప్పుడు ఒకసారి మా ఇంటికి లచ్చన్న గారు వచ్చినారు. ఎందుకంటే అప్పుడులో ఇంట్లో పని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, ఇంట్లో చిన్నవాళ్ళే పనిచేసేవాళ్ళు. సో నేను నా సొంత చేతితో టీ ఇచ్చాను వారికి. ఆ ఒక్క అనుభూతి నాకు వారితో ఉంది. దాని తర్వాత వారి గురించి తెలుసుకున్న తర్వాత వారి యొక్క జీవిత ప్రయాణాన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు అందరం కూడా, అంటే ఇక్కడ ఉన్నట్టు అందరం కూడా తీసుకుని ఈ స్థాయికి మేము చేరాం. ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదైతే చంద్రబాబు గారు చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా, హెల్దీ వెల్దీ హ్యాపీ
లైఫ్ ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. అది కేవలం మనందరం కూడా అభివృద్ధి చెంది మనందరం కూడా మన పిల్లలందరూ కూడా విద్య ద్వారానే సాధికారత వస్తుంది. కాబట్టి తప్పకుండా మంచి విద్య వాళ్ళకి అందించగలిగితేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ప్రభుత్వం మీకు చూసారు, తల్లికి వందనం అవ్వచ్చు, అలాగే ముఖ్యంగా విలువలతో కూడినటువంటి సిలబస్ కూడా ఇస్తున్నాం. ఇలాంటి నాయకుల ఒక సిలబస్ కూడా ఈ రాబోయే రోజుల్లో ఈ యొక్క మీకు సిలబస్ పొందపరిచి మీ అందరూ కూడా స్ఫూర్తిదాయకమైన జీవితం ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇదే సమయంలో రాజకీయం కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే గొప్ప స్వతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న గారు. సో రాజకీయం కూడా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరు జెండా ఎక్కేస్తారు. నిన్న ఆకలిస్తుందా ఏంటి? సౌండ్ రావట్లేదు. 80వ స్వతంత్ర దినోత్సవం చేసుకున్నాం, అందరం జెండా ఎగరేసాం. రాజకీయం అంటే ఒక పార్టీ ఉంటుంది, పార్టీకి నాయకులు ఉంటారు. మేమందరం కూడా రాజకీయం చేసాం. ఒక పార్టీ ఉంది. పార్టీ ఎలా వచ్చింది? మాకు డెమోక్రసీ ఉంది, ఒక సిస్టమ్ ఉంది అని ఉంది. ఎలా? రాజ్యాంగం కల్పించినట్లా. రాజ్యాంగం ఎవరు రాశారండి? అంబేద్కర్ గారు, లేకపోతే వాళ్ళ కమిటీ మొత్తం కలిసి రాశారు. రాజ్యాంగం ఎప్పుడు రాశారండి? స్వతంత్రం వచ్చిన తర్వాత రాశారు. స్వతంత్రం ఎలా వచ్చిందండి? స్వతంత్ర పోరాటం చేస్తే వచ్చింది. దాని ముందు ఏముందంటే ఒక జాతీయ జెండా, గర్వంగా చెప్పుకునే జెండా ఉంది. జెండా మనందరూ ఎగరేస్తాం. కానీ మనం గొడ్డల పట్ల నాయకున్నాడు. ఎక్కడ జెండా ఎగరేసా చూసారండి? ఫోటో మీరు ఎక్కడన్నా ఇవాళ ఎక్కడ జెండా ఎగరేస్తాడా? అంటే జాతి మీద కూడా అతనికి ప్రేమ లేదు. అలాంటి గొడ్డ చేసుకుంటూనే దుర్మార్గం మాట్లాడుతుంది. రాష్ట్ర వ్యాప్త మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అందించిన సహకారం తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవల్ని చంద్రబాబు స్మరించుకున్నారు. వాజ్పేయి దేశభక్తి, దూరదృష్టి, హుందాతనానికి ప్రతీకని కొనియాడారు. దేశమే ప్రథమమనే భావనతో జీవితాంతం దేశ సేవకి అంకితమయ్యారని నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు, వచ్చాక కూడా తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న అని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. బలహీన వర్గాలు, రైతుల కోసం జీవితాంతం ఉద్యమించిన గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా నివాళులర్పించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి త్వరలో నిధులు మంజూరవుతాయని పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్లతో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. బుచ్చి మున్సిపాలిటీకి 45 కోట్ల నిధులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. వైసీపీ 5 ఏళ్లలో 9 సార్లు బస్సు ఛార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించిందని మంత్రి సవిత చెప్పారు. సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీశక్తి విజయోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. కదిరికి మంజూరైన బీసీ గురుకుల బాలుర పాఠశాలను మంత్రి ప్రారంభించారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెంలో రైతు నరసింహులు ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో నగదును ట్రంకు పెట్టెతో సహా ఎత్తుకెళ్లారు. నరసింహులు పొలాన్ని విక్రయించగా వచ్చిన 1,35,00,000ను 5 కుమార్తెలకు 25 లక్షల వంతున ఇచ్చారు. చిన్న కుమార్తె మాత్రం తన వంతుగా వచ్చిన నగదుతో ఎక్కడైనా స్థలం కొనాలని కోరారు. ఆ 25 లక్షలకు మరో 10 లక్షలు కలిపి మొత్తం 35 లక్షలు ట్రంకు పెట్టెలో దాచారు. రాత్రికి రాత్రి ఆ పెట్టె మాయమైంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 40 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నేరగాళ్లపై నిరంతరం నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. పాత నేరస్తులు తీరు మార్చుకుని సన్మార్గంలో నడవాలని అదనపు ఎస్పీ అంకిత సురానా సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ పటమటలంక రైతు బజార్ వద్ద కారు అదుపు తప్పింది. 3 బైకులు, 1 కోడిగుడ్ల వ్యాన్ను ఢీకొట్టింది. డివైడర్ పైకి దూసుకెళ్లి ఆగింది. లేదంటే పెద్ద ప్రమాదమే జరుగుండేది. బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తమిళనాడు మంత్రి రంజిత్, నటుడు ఆర్కే నాయుడు దర్శించుకున్నారు. భక్తులకు టీటీడీ మెరుగైన సేవలు, సౌకర్యాలు కల్పిస్తోందని ఆర్కే నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోల్లోని శ్రీ తిరుపతమ్మ దేవాలయ నూతన పాలకవర్గ మండలి కొలువు తీరింది. నూతన చైర్మన్ రమేష్ బాబు సహా 13 మంది సభ్యులతో ఈవో లీలాకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం దేవినూతల్లో అగ్ని ప్రమాదం 2 కుటుంబాల్ని రోడ్డున పడేసింది. గోనబోయిన పెద్ద అంకయ్య, చిన్న అంకయ్యకు చెందిన గడ్డివాముకు మంటలంటుకుని అవి వారి పూరిళ్లకు వ్యాపించాయి. విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలదుపు చేశారు. విజయవాడ తొమ్మలపల్లె కళాక్షేత్రంలో సర్దార్ గౌతులచ్చన్న జయంతోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో గౌతు శిరీష మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అందరూ వారసులు అంటున్నారు. వారసత్వం అన్నది ఆస్తులకో, అధికారాలకో, పదవులకో కాదు. వారు సంకల్పించిన వారి పేరుకి ఎటువంటి మచ్చను తీసుకురాకుండా వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడమే అసలైన వారసత్వం అని నమ్ముతాను. అనుకోకుండా రాజకీయాల్లో వచ్చినప్పటి తర్వాత రాజకీయాల్లో ఆయన సాహచర్యం లేదే అని ఇబ్బంది పడినమాట వాస్తవమే. కానీ దాదాపు మేము 6వ క్లాస్ ఉన్నప్పుడు నాన్నగారు ఎమ్మెల్యే అయ్యారు. పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తారు, పిల్లలిద్దరిని మేము చదివించుకుంటామని నానమ్మ, తాతయ్య నన్ను, మా చెల్లిని సోంపేట నుంచి వైజాగ్ తీసుకొచ్చి 6వ క్లాస్తో మొదలైన ప్రయాణం నా MBA చదువైంది, నా వివాహం అయింది, నా 2 పిల్లలు పుట్టిందాకా తాతయ్య మాతోనే ఉన్నారు. రాజకీయాల్లో ఆయన సాహచర్యం లేకపోయింది, కానీ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటున్న టైంలో తాతగారితో ఉండడం చాలా నాకు సహకరించిందండి. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు ఆ వైఎస్ఆర్పి పాలనలో తాతగారి సాహచర్యం నాకు ఎంతగా సహాయపడిందో నాకు అర్థమైంది. చిన్నప్పుడు సాధారణంగా చాలామంది ఇంటికి వచ్చేవారు. అప్పుడు ఈ రాజకీయాలు, ఈ సోషల్ మీడియా ఉండేది కాదు, అవన్నీ తెలిసేవి కావు. అన్ని పార్టీల వాళ్ళు వచ్చేవారు. మర్రి చెన్నారెడ్డి గారు వచ్చేవారు, అలాగే కాంశీరామ్ గారు వచ్చేవారు, దేవిలాల్ గారు వచ్చేవారు. పార్టీలు పెద్దగా తెలిసేవి కాదు, కానీ తాతయ్య యొక్క ప్రముఖ వ్యక్తి అని మాత్రం అర్థమయ్యేది. కానీ చాలామంది ఆ టైంలో అయ్యో లచ్చన్న గారు మీకు ఒక్కడే శివాజీ గారికి 2 అమ్మాయిలే ఎలాగండి అంటే తాతగారు చెప్పిన సమాధానం అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతూ ఉందండి. ఆడపిల్లలు మగపిల్లలు తేడా ఏంటండి? ఏమో రేపు ఉదయం వాళ్ళకి అవకాశం వస్తే నా పేరుని ఇంతకన్నా బాగా ముందుకు తీసుకెళ్తారేమో అనేవారు. అంటే రాజకీయాలంటే అప్పుడు తెలియదు, సోషల్ మీడియా లేదు కాబట్టి దాని అర్థం ఇప్పుడు తెలిసేది కాదు. ఈరోజు ముఖ్యంగా నేను శాసనసభ్యురాలుగా ఉన్న ఈ సమయంలో మా అందరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో తాతగారి జయంతి ఉత్సవాన్ని పండంగా జరపడం నిజంగా ఆయన కుటుంబ తరపున కూటమి ప్రభుత్వానికి నిజంగా ఎంతో రుణపడి ఉన్నామండి. తాతగారి నుంచి నేర్చుకున్నది, ఆయన ఎవరికీ భయపడేవారు కాదు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చాలామంది మీ ధైర్యం ఏంటి అన్నప్పుడు తాతగారు నేర్పించిన వ్యక్తిత్వమే. మనం తప్పు చెయ్యనప్పుడు, మనం చేస్తున్న పోరాటాల్లోని ఎటువంటి అవినీతి లేనప్పుడు, అవతల వ్యక్తి అధికారానికి మనం భయపడాల్సిన పని లేదు అన్నది లచ్చన్న గారి దగ్గర నుంచే, తాతగారి దగ్గర నుంచి ఆయన పెంపకంలోనే నేర్చుకున్నాను. ప్రేమించి కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తల్లిదండ్రులు బతికున్న కుమార్తెకు పెండ ప్రదానాలు చేశారు. జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లా పాండేబారా గ్రామానికి చెందిన ఖేమన్ ప్రసాద్కు 18 ఏళ్ల కుమార్తె ఉంది. నెల క్రితం అకస్మాత్తుగా ఆమె అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులంతా వెతికారు. చివరకు పోలీసులు గాలింపు చేపట్టగా ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు యువతిని, ఆమెతో పాటు ఉన్న యువకుడు పవన్ సావును స్వగ్రామం తీసుకెళ్లారు. ఆ యువకుడితో పెళ్లి వద్దని నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన యువతి మనసు మారలేదు. ప్రియుడితోనే ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన తండ్రి కుమార్తె బతుకున్న తమ దృష్టిలో చనిపోయినట్లేనని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబం అంతా శ్మశాన వాటికకెళ్లి అక్కడ కుమార్తె ఫోటో పెట్టి గుండు గీయించుకుని శాస్త్రోక్తంగా కర్మకాండలు, పిండదానం పూర్తి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పంజాబ్లోని హోషియాపూర్లో ఓ BSF జవాన్ దారుణానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యను కొట్టి చంపి ప్రమాదంలో మరణించినట్లు కట్టుకదల్లే ప్రయత్నం చేశాడు. షేకమట్ట గ్రామానికి చెందిన BSF జవాన్ అమర్జీత్ సింగ్కు రమకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే అప్పటి నుంచి అమర్జీత్ తన కుమార్తెను శారీరకంగా వేధిస్తూనే ఉన్నాడని రమా తండ్రి రామ్చంద్ చెబుతున్నాడు. తాజాగా భవనం పైనుంచి రమా కింద పడిందని, ఆసుపత్రిలో చేర్పించామని రామ్చంద్కు అమర్జీత్ ఫోన్ చేసి చెప్పాడు. రమా కుటుంబం ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. ఆమె శరీరంపై గాయాలుండటాన్ని చూసిన రమా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణలో అమర్జీతే భార్యను చంపినట్లు తేలింది.